ఎదిగింది, ఆయన వాచ్యం చూసి నేను ఎదగలేనా సార్, ఆయన కళ్ళజోడు చూస్తే 22,000 అంట, నాకు పిచ్చి పట్టింది. ఆయన కళ్ళజోడు చూస్తే పిచ్చి, ఎట్టాగైనా సరే ఆ ఇన్కమ్ని కొట్టాలి. మీ అప్లైన్ ఇన్కమ్ చూసి మీకు పిచ్చి పట్టాలి, పిచ్చి ఏదేమైనా సరే వెస్టేజ్లో కొట్టి చూడాలి, నా అప్లైన్ ఇన్కమ్ దాటి చూడాలి, నేను వాళ్ళలో ఒకరిని కూర్చుని చూడాలి. అప్పుడే మీకు మా వెస్టేలో జాయిన్ అవుతారు. మీకు పిచ్చి పట్టితేనే ఈ వెస్టేలో మీరు సక్సెస్ అవ్వగలరు. ఆ పిచ్చితోనే ఈరోజు నేను నెలకి 5 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకున్నాను సార్. నా పిచ్చి మీకుంటే 100కి 200% సక్సెస్ అవుతారు. యాక్చువల్ నా మ్యారేజ్ లాస్ట్ ఇయర్ అవ్వాలి, ఉంటే ఉండమని పోతే పోమను. నేను నెలకు 5 లక్షలు కొట్టిన తర్వాతే పెళ్ళి చేసుకుంటాను. సింపుల్. అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఆవిడకి. సో ఈరోజు మీకు కూడా పిచ్చి ఉంటేనే దీంట్లో సక్సెస్ అవ్వగలరు. మీ అప్లైని చూస్తే మీకు మోటివేషన్ అవ్వాలి, పిచ్చి పట్టాలి. అదే చందు గారిని చూస్తే నేను ఎప్పుడు స్టైల్ మీకు ఇస్తా, నేను ఎప్పుడు మాట్లాడతా, దానికి ఏం చేయాలి? పిచ్చి పట్టాలి, మీకు ఫీల్డ్కి ఎప్పుడు పిచ్చి పట్టాలి. మీకు అలా పని చేస్తేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. పిచ్చి పిచ్చిగా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు వెస్ట్లో జాయిన్ అవ్వండి. నేను చెప్తున్నాను సార్, నేను 1 yearకి 1 lakh కొట్టా. మీకు ఇప్పుడు అన్ని అవకాశం ఉన్నాయి. మీరు ఇలా వర్క్ చేస్తే 1 yearకి 3 lakhs కొట్టేస్తారు, నాది గ్యారంటీ. 3 lakhs కొట్టేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడా? ప్రైవేట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారు ఇక్కడ? సింపుల్, ఇక్కడ దగ్గరలో. సార్ మీరు ప్రైవేట్ ఎంప్లాయా? సార్ ఒక్క నిమిషం చూడండి సార్. సార్ మీరు ఏం జాబ్ సార్? ప్రైవేట్ ఎంప్లాయీనా? రైట్. మీకు ఎంత సార్ శాలరీ? 16,000, 16,000. రైట్. సో ఏ టైంకి వెళ్తారు సార్ మీరు? ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ 6కి లేస్తారు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సారు 16,000 కోసం మార్నింగ్ 6కి లెగిస్తారు. ఎన్నింటికి వస్తారు సార్? తర్వాత 8 అవుద్ది. రైట్. సో సార్ మార్నింగ్ 6కి లేచి నైట్ 8, 7:30, 8 వరకు సార్ జాబ్ చేస్తారు. సార్కి వచ్చే జీతం 16,000. సార్ మీరు ఎన్నింటికి లేస్తారు? 6కి కదా. మీరు వెస్టేలో వేసిన తర్వాత, వెస్టేలో జాయిన్ అయిన తర్వాత 6కి లెగొద్దు, 8కి లెగండి. ఎన్నింటికి లెగిస్తారు? 8కి లెగిసి చక్కగా మీ అందాన్ని కాపాడుకోండి. 8 నుంచి 9 వరకు బ్రష్ చేయండి, స్నానం చేయండి, టిఫిన్ చేయండి. 9కి బ్యాగ్ వేసుకోండి. జస్ట్ బయటికి వెళ్ళి ఇద్దరిని కలవండి. ఎంతమందిని? ఇద్దరిని. మధ్యాహ్నం 12కి ఇంటికి వచ్చేయండి, భోజనం చేయండి, చక్కగా పడుకోండి. మళ్ళీ 4కి లేకండి. ఎన్నింటికి? 4కి. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి, మళ్ళీ బయటకు వెళ్ళండి, ఇంకో ఇద్దరిని కలవండి. సాయంత్రం 7కి ఇంటికి వచ్చేయండి. రోజుకు 4 1 year పాటు క్రమం తప్పకుండా చేయండి. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh గ్యారెంటీ నాది. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh గ్యారెంటీ నాది. ఇప్పుడు సార్ అడుగుతున్నారు, సార్ నేను ఇలాగే చేస్తా, నిజంగా మీరు డబ్బులు ఇవ్వగలరా? నువ్వు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకో, నేను సైన్ చేసి పెడతా. నువ్వు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకో. సార్ మీరు చెప్పినట్టు రోజుకి 4 కలుస్తాను సార్, మీకు ఫోటోలు తీసి పెడతాను సార్, 1 year చేస్తాను సార్. ఆఫ్టర్ 1 lakh, ఆఫ్టర్ 1 year తర్వాత నా ఇన్కమ్ 1 lakh లేకపోతే ఎవ్రీ మంత్ ఆయనకి 25,000 చొప్పున 12 monthsకి ఆయనకి ఇన్కమ్ ఇచ్చేస్తాను నేను. లేకపోతే ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా సరే మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకుని 1 year రోజుకి 4 1 year వాళ్ళు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకుండా, రోజుకి 4 నేను చెప్పిన ప్రకారం రోజుకి 4 కలిసి 1 year. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh, దానికి గ్యారంటీ నాది. వాళ్ళు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా 100% దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ చాలామంది అలా చేయకపోవడం వల్ల, క్రమం తప్పకుండా ఆ బిజినెస్ని చేయకపోవడం వల్ల దీంట్లో సక్సెస్ అనేది రోజుకి 4 కలవండి సార్. వాడు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు. ఎవరైనా సరే మీకు కావాలంటే అగ్రిమెంట్ రాసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, రోజుకి 4. కానీ నిజంగా సార్, నిజంగా అసలు మనం చేసేది ఏ పాటి పని సార్? నాకు అర్థం కావట్లేదు మనం చేసేది ఏ పాటి పని. అరే ఒక 600 కోసం ఒక పెయింటర్ 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి తాడు పట్టుకుని పెయింట్ వేస్తున్నాడు సార్. ఆడికన్నా చేసేది నేను గొప్ప పనా? అరే ఒక టాపీ మేస్త్రి పొద్దున 7 నుంచి సాయంత్రం 6:30 వరకు ఎండలో కూర్చొని టాపీ పని చేస్తున్నాడు సార్, ఎండలో. వాడికని చేసేది నేను పెద్ద పనా? అరే ఒక వెల్డర్ కూర్చున్నా కానీ సాయంత్రం వరకు అదే పని చేస్తున్నాడు, కళ్ళు మండిపోతూ, వాడికన్నా చేసేది నేను పెద్ద పనా? అరే ఒక అతను పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, కార్పెంటర్ కానీ, రైతు పొద్దున 9కి వెళ్తే సాయంత్రం 8 వరకు చేస్తున్నాడు, వాడికన్నా చేసేది నేను పెద్ద పనా? ఇలా చెప్పుకుంటూ బయట చేసే అన్నిటికన్నా పెద్ద పని కాదు నాది. చాలా సింపుల్. జస్ట్ 4 మాటలు. ఈరోజు నా ఇన్కమ్ 5 లక్షలు పైబడి, నేను 24 రోజులు పని చేస్తా. 5 lakhs by 24 days డివైడ్ చేస్తే పర్ డే నా శాలరీ 20,000. పర్ డే నా శాలరీ ఎంత సార్? 20,000. ఇదే 20,000 కోసం ఒక డిగ్రీ చదివిన వ్యక్తి, ఒక బీటెక్ చదివిన వ్యక్తి, ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి, ఒక ఎంఎస్సీ చేసిన వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చెన్నై, మద్రాస్, కలకత్తా వెళ్ళి తినక ఫ్యామిలీకి దూరం ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నాడు. జస్ట్ 1 year హార్డ్ వర్క్, లైఫ్ చేంజ్.
అద్భుతమైన లైఫ్. మీ తాతలు ముత్తాతలు ఆళ్ళ తాతలు చూడని లైఫ్ని చూస్తారు. ప్రామిస్ నాది. 1 year అద్భుతమైన లైఫ్ని చూస్తారు సార్, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. నెక్స్ట్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా మీ యొక్క ఆశని ఎప్పుడు కూడా మీరు చేయకూడదు. యువర్ నెవర్ నో హీస్ క్లోజ్ యువర్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నేను చెయ్యలేను, నేను సాధించలేమని ఎప్పుడు కూడా మీరు ఫిట్ అవ్వద్దు. దయచేసి ఎప్పుడు కూడా కిట్ అవ్వద్దు. నేను ఒకటే మాట చెప్తా, ఏదో విధంగా మాతో ఉండండి, ఏదో విధంగా మీరు మాతో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కారు ఉంది, ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాలి, సాయంత్రానికి వెళ్ళిపోతా. సార్కి కారు లేదు, బైక్ ఉంది, తోలుకుంటూ రేపు సాయంత్రానికి వెళ్తారు. సార్కి సైకిల్ ఉంది, బైక్ లేదు, తొక్కుకుంటూ 2 రోజుల తర్వాత వెళ్తారు. సార్కి సైకిల్ కూడా లేదు, పరిగెత్తుకుంటూ 3 రోజులకి వెళ్తారు. సార్కి ఒంట్లోపు లేదు, నడుచుకుంటూ వారానికి వెళ్తారు. సార్కి 2 కాళ్ళు లేవు, దేక్కుంటూ సంవత్సరానికి వెళ్తాడు, దేక్కుంటూ సంవత్సరానికి వెళ్తాడు. ఏదో విధంగా మీరు మాతో ఉంటే, ఏదో విధంగా మీరు మాతో ఉంటే, నేను 1 yearకి 1,40,000 రూపాయలు సంపాదించా. మీకు 1 yearకి 60,000 వస్తే చాలదా? 1 yearకి 60,000 వస్తే చాలదా? చాలా కావాలా? మరి ఏదో విధంగా మాతో ఉండండి. అది దేగుతూనో, పాకుతూనో, నిదానంగానో, పరిగెడుతూనో, ఏదో విధంగా మాతో 1 year జర్నీ చేయండి. 1 year చాలా అద్భుతమైన లైఫ్ని చూస్తారు. ఇవన్నీ చేయాలంటే మీరు పని చేసినప్పుడు మాత్రమే. నెక్స్ట్, ఏ జర్నీ ఆఫ్ ద 1000 miles బిగినింగ్ విత్ ఏ సింగిల్ స్టెప్. చాలా మంది అంటారు, సార్ విజయరాజు గారికి అమ్మో 1,00,000 మంది జనాభా. 1,00,000 మంది ఒకరోజే రాలా ఆయనకి, 1,00,000 మంది ఒకరోజే రాలా. ఎవరైనా సరే స్టార్టింగ్ స్టెప్ నుంచే స్టార్ట్ చేసాం. మీరు కూడా మాలాగే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎంతమంది ఉన్నారనేది కాదు మిత్రమా, నీ టీంలో ఎంతమంది జాయిన్ అవుతున్నారని కాదు మిత్రమా, ఎంతమందికి ప్లాన్లు చెప్తున్నావు అనేది చూడు. రోజు నువ్వు ఎంతమంది కలుస్తున్నావు అనేది చూడు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఏమి చేస్తున్నారు దాని గురించి వదిలేసాయి. నీ పనిలో నువ్వు రెగ్యులర్గా పని చేస్తున్నావా లేదా, రోజుకు నువ్వు ఎంతమందిని కలుస్తున్నావా లేదా అనే దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. అది చేయండి చాలు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. యూ మెనీ లిజన్ నో మెనీ నెగిటివ్స్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. యూ మస్ట్ కీప్ ద వే. చాలామంది ఇదే చెప్తూ ఉంటారు, అబ్బో మేము అన్ని చూసేసాం, ఇన్ని చూసేసాం, నెట్వర్క్ అంటే ఇది అది, ఇదిగో మా బొచ్చంతా తెల్లబడిపోయింది, అయ్యో మా జుట్టు అంతా తెల్లబడిపోయింది, మీరు బయటికి వెళ్తాం అందమని. ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావా? అయిపోతావురా బాబు, నువ్వు ఇప్పుడు వచ్చావా? నేను ఇన్ని చేశా, ఇవన్నీ నేను ఇన్ని చేసా. అబ్బో క్వాంటమ్, డూము, డాము, డిష్కు. అరే బాబు, నువ్వు చేసావు, చూసావు, పని చేయలే. నువ్వు చేసావు, చూసావు, పని చేయలే. నేను